అనేటువంటి సంగతులు అందించాలని నేను ఆశపడుతున్నాను. మానవ జీవిత కాలంలో దేవుడు వ్రాసినటువంటి ఆయుష్ కాలంలో మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ గురించి మనం ఆలోచిస్తే, మనిషి ఎక్కువ కాలం బ్రతకాలి అంటే దేవుని కొరకు బ్రతికితేనే ఎక్కువ కాలం మనిషి బ్రతకాలి. ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికినటువంటి వారిలో ఒక అబ్రహాం కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యాకోబు కానివ్వండి, అపోస్తలుడైన పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, యోహాను గారు కానివ్వండి, వీళ్ళందరూ బ్రతికినటువంటి కాలం మనం ఆలోచిస్తే చాలా సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు. దేవుని కొరకు ఎవరైతే బ్రతకాలనుకుంటారో ఈ శరీరం అందు నిలిచి ఉంటారు అని బైబిల్ చెప్పింది. దేవుని కొరకైతే ఈ శరీరం అందు ఉంటారు, ఆయన కొరకు కాకపోతే ఈ శరీరాన్ని